హలో హాయ్ గైస్, నేను మీ మాటూరు పేసమల్లి. ఈరోజు వచ్చి మన్న ఇల్లు శంకుస్థాపన స్టార్ట్ చేసామండి. ఇది వచ్చేసి 15.5 వెడల్పు, పొడవు వచ్చేసి 58, కరెక్ట్గా 100 గజాలు వస్తుంది. మన్న ఆర్మీ కాబట్టి నేను ఇక్కడ ఉండి కట్టించడం స్టార్ట్ చేశాను. శంకుస్థాపన ఈరోజు స్టార్ట్ చేసామండి. మేము ఆ రోజు బేస్ మఠం మీదనే కొన్నాము. బేస్ మఠం బోరు బొక్క కూడా వేశారు. స్థలం అయితే బాగానే ఉంది. తూర్పు ఫేసు. ఈ తూర్పు ఫేస్లో బిల్డింగ్ కట్టిస్తే ఎంత ఖర్చు అవుతుందో మీకు అప్డేట్ ఇస్తుంటాను. ప్రస్తుతానికైతే మనము కొన్ని స్టార్ట్ చేసాం. ఇతను వచ్చేసి బయలుదేరి అసలు తక్కువ ఖర్చులో ఎలా అవుతుందో మీకు ఎప్పుడెప్పుడు అప్డేట్ ఇస్తుంటాను. మా పేజీని ఫాలో అవ్వండి. మాటూరి కాల్సిన వాళ్ళని ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది నా పేరు మీద. స్థలం అయితే చాలా బాగుంది. సరే స్టార్ట్ చేస్తున్నాం. చూద్దాం ఏ కంకర, ఇసుక ఇవన్నీ రేట్ ఎంత కాస్ట్ పడుతుందో అని మీకు ఎప్పుడెప్పుడు అప్డేట్ ఇస్తుంటాను. ఇది వచ్చేసి పెడమో బోర్ అండి, 350 ఫీట్. మొత్తం వచ్చేసి మాకు 46,000 పడింది. మొత్తం పైపులు, మోటారు, దానికి సంబంధించిన సామాన్ మొత్తం డైరెక్ట్గా ఫిట్ చేసి బిగించాము. బొక్కలో దించుతున్నామండి ప్రజెంట్. చాలా నీట్గా. మోటార్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కొత్త మోటారు చూసారుగా. మా బావ అందరూ దగ్గర నుండి దించుతున్నారు. మొత్తం పైపు మాత్రం సుమారుగా వచ్చింది. 350 ఫీట్ అంటే చాలా లోతుంది. అది 350 ఫీట్ కాకుండా కొద్దిగా కట్ చేసి మళ్ళీ జాయింట్ చేసామండి పైన. చూసారా, బోర్ బిగించడం అయిపోయిన తర్వాత ఇంకా నాటుకోడి బలిచ్చాం. పాపం ఎర్ర చేయాలని 2 కోళ్ళు తెచ్చాను బజార్కి వెళ్ళి. ఒక కోడి వచ్చేసి 1000 రూపాయలు పడింది మనకి స్టార్ట్ చేయడానికి. దాని రక్తం అలా వేస్తే మంచిదంట. దానికోసం వాటిని తీసుకొచ్చాను. ఈ తీసుకొచ్చి కట్ చేయడం తర్వాత ఏంటో తెలుసుగా మీకు, బిర్యానీ. చూసా 2 కోళ్ళు కట్ చేసామండి. అన్నీ బిగించి కట్ చేసాం. నాటుకోడి కాబట్టి రక్తం మాత్రం మామూలుగా రాలేదు. తర్వాత మా బావ స్టార్ట్ చేశాడు. నీళ్ళు చూస్తారు, ఫస్ట్ నొక్కుతున్నాడు బటన్. నీళ్ళు మాత్రం పైన దెబ్బ గుచ్చిపడ్డాయి. వాటర్ ఫుల్ ఫోర్స్లో 10 అడుగుల దూరంలో దూకాయండి. వాటర్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. చూసారుగా, ఫుల్ వాటర్ వస్తున్నాయి. ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. ఇసుక, కంకుర అవన్నీ తోలించాలి. ప్రస్తుతానికి బోర్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని దానికోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. మీటర్ అన్నీ అప్లై చేశాను. మీటర్ కూడా వస్తుంది. అవన్నీ తోలిస్తే అంతలోపల మీటర్ వస్తే స్టార్ట్ చేద్దామని ఆగాము. చూడండి ఎంత బాగా వస్తున్నాయి వాటర్ అయితే. తర్వాత ఇటుకలు మాట్లాడామండి. ఇటుక ట్రిప్ వచ్చేసి మాకు 13,000 పడింది. 2 చోట్ల తోలిచ్చాము. ఒకటేమో 13,000 పడింది, ఒకటేమో 13,300 పడింది. తర్వాత ఇసుక తోలిచ్చాము. ఇసుక వచ్చేసి టన్ను వచ్చేసి 1000 రూపాయలు పడింది. టన్ను ఇసుక. కాకపోతే అది మనకు పెద్ద లారీ అవ్వడంలో మన బేస్ మఠం దగ్గరికి రాలేని పక్షాన పక్కన పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయించాము. నాకు టన్నుకు 100 రూపాయలు ఖర్చు వచ్చింది. మొత్తం మనకు ఇసుక వచ్చేసి 1100 పడింది ఒక టన్ను ఇసుక. తర్వాత 6 యూనిట్లు కంకర తోలిచ్చా. కంకర వచ్చేసి మనకు 17,000 పడింది 6 యూనిట్లు. చీమకుర్తి కంకర అండి, 20 mm. కంకర మాత్రం సూపర్ ఉంది. ఇటుకలు తోలిచ్చాము. స్టార్ట్ చేశారు పని. పిల్లలు కూడా ఫస్ట్ డే స్టార్ట్ చేశారు. పిల్లలు కూడా లేపారు బాగానే ఫస్ట్ రోజు. తర్వాత మీటర్ వచ్చింది. డీడీ కట్టించాను. మీటర్ వచ్చింది పక్క. అతను కరెంట్ అతనే. మీటర్ బిగించాము. మీటర్ కూడా అయిపోయింది. తర్వాత సిమెంట్ వచ్చేసి మనం అల్ట్రాటెక్ సిమెంట్ వాడామండి. అల్ట్రాటెక్ వచ్చేసి మనకు ఇంటికాడికి వచ్చి దించినందుకు 320 రూపాయలు తీసుకున్నాడు బస్తాకి. మొత్తం 150 బస్తా తోలిచ్చాము ఫస్ట్ స్టార్టింగ్. ఈ రూమ్ వచ్చేసి రెంట్ తీసుకున్నాను. నెల వచ్చేసి 1000 రూపాయలు రెంట్ తీసుకుంటున్నాడు. మన బేస్ మఠం దగ్గరలోనే ఉంటుంది. లాస్ట్కి వచ్చేసి ఇక్కడికి వచ్చిందండి.
చూసారుగా గోడలు కూడా లేపారు. మనం వాటర్ ఫీడింగ్ బాగా